హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 17th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సీజీఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జూలై 2026లో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెమీకాన్ 2.0 కార్యక్రమాన్ని 1.27 లక్షల కోట్లతో ఆమోదించింది. ఈ ప్రణాళిక భారతదేశంలో సెమీకండక్టర్ డిజైన్, తయారీ, పరిశోధన, ప్రతిభాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. సెమీకాన్ 1.0 కింద ఇప్పటికే 12 తయారీ ప్రాజెక్టులు, 24 డిజైన్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. భారతదేశాన్ని ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగు. జూలై 15, 2026న ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ మొబైల్ తయారీని బలోపేతం చేయడమే లక్ష్యం. 5 సంవత్సరాల పాటు అమలయ్యే ఈ పథకం కింద తయారీదారులకు 2.25% నుండి 5% వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. 39 లక్షల కోట్ల ఉత్పత్తి, 15 లక్షల కోట్ల ఎగుమతులు, 60,000 ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఉంది. జూలై 2026లో ఎంఓఎస్పీఐ భారత సేవల రంగానికి సంబంధించిన మొదటి ట్రయల్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ను విడుదల చేసింది. ఇది సేవల రంగ పనితీరును అంచనా వేయడానికి రూపొందించిన కొత్త మ్యాక్రో ఆర్థిక సూచిక. ఐఎస్పీ ద్వారా సేవల రంగ ఉత్పత్తిలో తక్షణ మార్పులను నెలవారీగా కొలుస్తారు. సేవల రంగం భారత జీడీపీలో 50% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న ప్రధాన ఆర్థిక విభాగం. జూలై 2026లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో రీఫార్మ్ ఎక్స్ప్రెస్ కింద 8 కొత్త సంస్కరణలు అమలు చేశారు. మొత్తం 17 సంస్కరణలు పూర్తయ్యాయి. లక్ష్యం 52 వారాల్లో 52 సంస్కరణలు అమలు చేయడం. ఈ కొత్త సంస్కరణలు సరుకు రవాణా, లాజిస్టిక్స్, వ్యాగన్ డిజైన్, నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలను ఆధునీకరిస్తాయి. రైల్వే వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచి ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది కీలక అడుగు. జూలై 2026లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూయార్క్లో భారత యుఎన్ఎస్సీ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నార్మ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ అనే థీమ్తో ఈ ప్రచారం ప్రపంచ శాంతి, భద్రత, సమాన అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. 2028 to 2029 కాలానికి భారత్ ఉగ్రవాద నిధుల నియంత్రణ, సముద్ర భద్రత, బాధ్యత ఏఐ పాలనపై దృష్టి సారిస్తుంది. జూలై 2026లో ఎంఓఎఫ్ఈఐ మరియు ఎన్ఐఎఫ్టిఈఎం తంజావూర్ కలిసి ట్రిచీలో షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం యువతకు ఆహార ప్రాసెసింగ్ మరియు తయారీ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యం. మొదటి బ్యాచ్లో 18 మంది శిక్షణార్హులు ఐటీసీ, ఐసీఎంఎల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. శిక్షణ పూర్తయ్యాక అందరికీ ఉద్యోగ అవకాశాలు మరియు జాతీయ స్థాయి సర్టిఫికేషన్ లభిస్తుంది. జూలై 2026లో ఐక్యరాజ్య సమితి కృత్రిమ మేధస్సుపై ఏఐపై మొదటి శాస్త్రీయ నివేదికను విడుదల చేసింది. నివేదికలో ఏఐ అభివృద్ధి గ్లోబల్ గవర్నెన్స్ కంటే వేగంగా జరుగుతుందని హెచ్చరించింది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, భద్రత, పర్యావరణం, మానవ హక్కులు వంటి రంగాలపై ఏఐ ప్రభావాన్ని విశ్లేషించింది. అమెరికా 75% కంప్యూట్ సామర్థ్యంతో ముందంజలో ఉండగా చైనా 15%తో రెండవ స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. జూలై 2026లో డెలివరీ ఫైనాన్షియల్ సర్వీసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆర్బీఐ టైప్ 2 ఎన్బీఎఫ్సీ లైసెన్స్ మంజూరు చేసింది. ఈ అనుమతి ద్వారా కంపెనీ తన లాజిస్టిక్స్ నెట్వర్క్లో ఆర్థిక సేవలను విస్తరించనుంది. ట్రక్కు యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్స్కు క్రెడిట్, ఫాస్టాగ్, ఇంధన కార్డులు, ఇన్సూరెన్స్ వంటి సేవలు అందించనుంది. ఆర్బీఐ ఈ లైసెన్స్ను కొన్ని పత్రాల సమర్పణ తర్వాత అధికారికంగా జారీ చేసింది. జూలై 2026లో టీసీఎస్ మరియు ఏబీబీ మధ్య బహుళ సంవత్సరాల ఒప్పందం కుదిరింది. గ్లోబల్ నెట్వర్క్ ఆపరేషన్స్ను ఏఐ ఆధారంగా మార్చేందుకు. ఈ ఒప్పందం ద్వారా ఏబీబీ యొక్క నెట్వర్క్ను కేంద్రీకృత, ప్రామాణీకృత ఏఐ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయంగా మార్చనున్నారు. టీసీఎస్ ల్యాన్, వ్యాన్, హెచ్డీ వ్యాన్ వ్యవస్థలతో పాటు భద్రత, సామర్థ్యం మరియు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచనుంది. ఇది రెండు కంపెనీల 20 ఏళ్ల భాగస్వామ్యంలో కొత్త దశను సూచిస్తుంది. కేరళలోని ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థ Hex20 జూలై 2026లో స్పేస్ఎక్స్ ట్రాన్స్పోర్టర్ 17 ద్వారా రెండవ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కేఓవైఓ మిషన్ లక్ష్యం అంతరిక్ష సాంకేతికతలను పరీక్షించడానికి 81 అంతర్జాతీయ పేలోడ్లతో కూడిన టెక్నాలజీ డెమో ఉపగ్రహం. ప్రధాన సాంకేతికతలు: కొత్త సోలార్ ప్యానెల్ వ్యవస్థ, యాంటెన్నా, హింజ్ సిస్టమ్, ఏఎక్స్ క్యూబ్ సెట్ ప్లాట్ఫామ్ను ధృవీకరిస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 18th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.